మంగళపాలెం సెయింట్ యాన్స్ పాఠశాలలో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు, చెడు వ్యసనాలు, వాటి అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన కొత్తవలస సిఐ షణ్ముఖరావు. విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో మంగళపాలెం వద్ద ఉన్న సెయింట్ యాన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులకు మాదక ద్రవ్యాలు, వాటి అనర్థాలపై కొత్తవలస సిఐ షణ్ముఖరావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో సిఐ షణ్ముఖరావు మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో బంగారు భవిష్యత్తు కోసం ప్రతి విద్యార్థి కష్టపడి చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని, విద్యార్థులు మొబైల్కు దూరంగా ఉండాలని, సోషల్ మీడియా బెట్టింగ్ యాప్స్ ఆకర్షితులు అవ్వకుండా చదువుపై శ్రద్ధ చూపాలని, అలాగే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలిపారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని తెలిపారు. మిగతా విద్యార్థుల కంటే మీరు చాలా అదృష్టవంతులని, ఇక్కడ ఉన్న ప్రశాంత వాతావరణం, సదుపాయాలు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పాఠశాల కరెస్పాండెంట్ సిస్టర్ క్యాథరిన్, ప్రిన్సిపల్ సిస్టర్ సుధారాణి మరియు సిస్టర్స్, ఉపాధ్యాయులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. మీరు పొందాల్సినటువంటి విజ్ఞానాన్ని కానీ, జ్ఞానాన్ని కానీ, సౌకర్యాన్ని కానీ పొందడంలో చాలా మంది కంటే మీరు చాలా గొప్ప స్థితిలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎదుగుతున్నటువంటి మొక్కల రంగంలో సో మీకు మంచి నేర్పించినటువంటి ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ లో లెర్నింగ్ స్కిల్స్ అయితేనేమి, విజ్ఞానం అయితేనేమి, చదువు అయితేనేమి, చదువుతో పాటు ఈ సామాజికంగా మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి, ఎలా మనం బిహేవ్ ఉండాలి, ఒక సమస్య వస్తే ఆ సమస్యని ఎలా సాల్వ్ చేసుకోగలగాలి అనేవి నేర్పించే ఫ్యాకల్టీ కానీ, నేర్పించే వ్యవస్థ కానీ, లేదా ఇంకోటి స్కూల్ అనండి, లేదా ఇంకేదైనా కానీ అవి ఉండడం అనేది అందరికీ రాదు. అది మీరు పుట్టుకతోటో లేకపోతే మీ తల్లిదండ్రుల ద్వారా మీరు ఇటువంటి సౌకర్యాలు పొందగలుగుతున్నారు. డిసిప్లిన్ గురించి నేను జనరల్గా నాకు ఇక్కడ ఇన్వైట్ చేసినప్పుడు నేను రాను. ఎందుకంటే డిసిప్లిన్ మార్పు కాన్ఫిడెన్స్, వాళ్ళు ఎలా రావాలి, ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఎలా కూర్చోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్కి ఇంచుమించుగా 10 times విజిట్ చేసిన జూనియర్ కాలేజ్కి. నాకు ఎవరు చెప్పకపోయినా వెళ్ళి ఒక అరగంట మాట్లాడి వస్తుంటాను. బట్ ఇక్కడికి ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ దగ్గర ఆ విధమైనటువంటి అన్ని డిసిప్లిన్లు కానీ, ఏం చేయాలి, ఎలా చేయాలి, పెద్దలతో ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కొంచెం కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువ మంది చేస్తారు. కాబట్టి ఫ్యాకల్టీ సబ్జెక్ట్గా ఉంటారు. మీకు ఆ ఎన్విరాన్మెంట్ ఆ విధంగా కోఆపరేటివ్గా ఉంటుంది. మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని క్లోజ్గా సూపర్వైజ్ చేస్తుంటారు. కాబట్టి మీకు అంత అవసరం ఉండదు అనే విషయం చూసుకుంటారు. సొసైటీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, అసలు దానికి ఆలోచన ఎక్కడ స్టార్ట్ అవుతుంది, వాటి నుంచి మనం అవాయిడ్ చేయాలంటే మనం మొదలకు యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మన యాటిట్యూడ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎదుటి వారికి ఆ స్కోప్ ఇవ్వకుండా ఎలా జీవించాలి అనే దాని మీద కూడా మీరు ఒక అవగాహన ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఏంటంటే మీ ఏజ్లో అట్రాక్షన్ ఏజ్ అనేది ఎప్పుడైతే వస్తుందో, అంటే ఒక మంచి దుస్తులు వేసుకొని తిరిగే వాళ్ళు చూస్తే ఇంప్రెస్ అవ్వడం, లేదా ఒక మంచి వెహికల్ మీద తిరుగుతుంటే చూసి ఇంప్రెస్ అవ్వడం, లేదా ఒక మంచిగా తలరాశలు వేసిన వాళ్ళు చూసి ఇంప్రెస్ అవ్వడం అనేది చాలా ఈజీగా మీరు చెప్పారు కదా. ఈ ఏజ్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ మోడ్లో ఉంటుంది. సో ఆ విధంగా మీరు మీ కొరకు ప్రవర్తన అనేది, మీ ఆలోచన విధానం అనేది దాని పైకి వెళ్ళింది అంటే మీ టీచర్స్ ఎంత కష్టపడి చెప్పినా, మాలాంటి వాళ్ళు ఎవరు ఉపన్యాసాలు చెప్పినా, మీ పేరెంట్స్ అంతా కష్టపడి చెప్పినా ప్రయోజనం చాలా తక్కువ ఉంటుంది, ఉండదు కూడా. ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు మీరు క్లాస్ రూమ్లో ఉన్నారు. ఒక క్లాసులో ఒక పిల్లాడికి ఎందుకు ఫస్ట్ వస్తుంది, ఒక పిల్లాడికే లేదా ఒక ఇద్దరికే ఎందుకు టీచర్ చెప్పింది బాగా గ్రాస్పింగ్ చేయగలుగుతున్నారంటే ఏమీ లేదు. ఎవరికి ఆడ యాటిట్యూడ్ అంతే. ప్రతి వాడికి మైండ్ ఉంటుంది, ప్రతి వాడికి తెలివితేటలు ఉంటాయి, ప్రతి వాడు గ్రాస్పింగ్ చేయగలుగుతాడు, వాడికి స్కిల్ అనేది ఉంటుంది. ఆ పిల్లవాడితో యాటిట్యూడ్. ఒకరు ఇక్కడ మాట్లాడుతుంటే ఇంట్లో ఏం జరుగుతుందా థింక్ చేసిన వేరే వాళ్ళు ఉంటారు. సో మన యాటిట్యూడ్ అనేది రైట్ వేలో ఉండాలి, మన ఫోకస్ అనేది దేని మీద ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు చిన్నపిల్లలు కదా క్రికెట్ మ్యాచ్ చూస్తారా, చేయకండి థియేటర్లో ఉంటుంది. క్రికెట్ చూసేవాడికి ఒక మంచి హీరో తరగతి థియేటర్ ఉంది. ఇందులో ఫస్ట్ టికెట్ చూడరా అంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటుందా, క్రికెట్ మ్యాచ్ చూస్తే ఇంట్రెస్ట్ ఉంటుందా? అల్టిమేట్గా మూవీ చూడాలనుకునే సినిమా ఉండేవాడు టికెట్ మ్యాచ్ చూడాలని అటు నిద్ర వస్తుంది. అంటే అర్థం
ఎవరు ఉండదు. సో మన మైండ్ సెట్, మన ఆలోచన విధానం మీరు చిన్నప్పటి నుంచే రైట్ వేలో పెట్టుకుంటే పోతే మీ యాటిట్యూడ్ని కరెక్ట్ వేలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీరు పెద్ద సంపడాల్సిన పని లేదు. దానికి తెలుగులో పద్యం కూడా ఉంటుంది కదా, తెలుగు దేవుడు ఫస్ట్లో మన డైవర్షన్ మన అటెన్షన్ దాని మీద రాంగ్ తెలియన రోజు కొంచెం డెవలప్ చేసుకుంటూ పోతే మన యాటిట్యూడ్ అనేది రైట్ వేలో వెళ్ళిపోతుంది. వెళ్తే ఆటోమేటిక్గా పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు. నువ్వు ఏమవ్వాలనుకున్నావు ఖచ్చితంగా అది అవుతావు. ప్రాబ్లమ్స్ చెప్తారు కొంతమంది. ఆ ప్రాబ్లం అనేది నాకు చూడటమే మన ప్రాబ్లం అంటారు. కొటేషన్ ఏదో ఉంది, ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం, ద ప్రాబ్లమ్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ప్రాబ్లం అయింది. మనం ప్రాబ్లం నాకు చూడటం వల్ల మీకున్న పెద్ద ప్రాబ్లం ఏంటి? పాస్ అవ్వడం ఆర్ ఫస్ట్ క్లాస్ రావడం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం నీ ప్రాబ్లం నాకు చెప్తే ఉంటే కాదు, నా ఈ సంవత్సరం కాబట్టి నెక్స్ట్ పాస్ అవుతాం అని ఉంటుంది. సో నా ప్రాబ్లం నాకు, నీ ప్రాబ్లం లేదు. ఆయన ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయగలిగారో సమాజానికి, ఆ దేశం మొత్తం ఆ వీడియో ఇప్పుడు చూసి అందరూ నిజంగా చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ అని అనిపిస్తుంది. సో మనం ఇన్స్పైర్ అవ్వాలి అంటే థింగ్స్ చాలా ఉంటాయి. సొసైటీలో బాగా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. సక్సెస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, సక్సెస్ అంటే మీ దృష్టిలో ఏమనుకుంటుంది? ఇది బెస్ట్ లైఫ్, ఇది బెస్ట్ అచీవర్, ఒక టాపర్, ఒక ఆల్ ఇండియా లెవెల్లో నీట్ ర్యాంక్ వచ్చింది, ఒక గేట్లో ఈ ర్యాంక్ పెట్టారు, లేదు కొత్త వర్షం స్కూల్లో చదువుకున్న సివిల్స్ అవ్వాలి, ఏమైనా సింపుల్ టార్గెట్ పెట్టుకుంటే ఈ స్కూల్కి నేను చీఫ్ గెస్ట్గా రావాలి ఏదో ఒక రోజు. అవునా? అవుతుంది లేదా? వ్యవస్థ చీఫ్ గెస్ట్గా చేయాలి. అది అంత ఆశపడి కాదు, అది అంత జోక్ కూడా కాదు. దాని జరుగుతుంది. దాని నువ్వు ఈ స్కూల్లో చీఫ్ గెస్ట్గా రావాలి అంటే నువ్వు ఇక్కడ పనిచేయవు, ఏ పెద్ద ఉద్యోగం చేసినా ఏం చేసినా స్కూల్లో బెస్ట్గా రావాలంటే కూడా నువ్వు నీ లైఫ్లో ఏదో ఒక రంగంలో ఇందులో ఒకరు ఇద్దరు లేదా కనీసం ఒక్కడికైనా ఏదో ఒక పదం, ఏదో ఒక మాట మైండ్లోకి వెళ్తే నేను ఇక్కడికి వచ్చిన పర్పస్ అనేది నెరవేరినట్టే.